జూలై 20-21 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీని గడగడలాడించిన కాక్రోచ్ జనతా పార్టీ లీకేజీల కారణంగా రద్దయిన నీట్ పరీక్ష ప్రధాన కారణంగా జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ఆందోళన 26వ రోజుకు చేరటం వెనుక అధికార ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. అధికారికంగా 17 మంది, అనధికారికంగా 23 మంది విద్యార్థుల ఆత్మహత్యల మృత్యు ఘోష నిరాఘాటంగా 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యాన్ని శంకించేలా చేసింది. విద్యార్థుల ఆవేదనను, ఆందోళనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే భావనను సరిదిద్దడానికి స్వయంగా ప్రధాని మోడీ సెల్ఫీ వీడియోలను చేయాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. క్రమంగా ఉద్యమం తీవ్రమవుతోందని, రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉందని అర్థం చేసుకున్న ప్రధాని కేవలం స్టేట్మెంట్లు ఇవ్వడంతో విద్యార్థులను బుజ్జగించలేమని అర్థం చేసుకున్న తరువాతే వీడియోలు చేయటం, చర్చలకు ఆహ్వానించటం జరిగింది. మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించే జేపీ నడ్డాతో సహా మరో మంత్రి జితేంద్ర సింగ్ ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మరోవంక జంతర్ మంతర్ వద్ద 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించటం, ఆయన్ని పోలీసులు బలవంతంగా హాస్పిటల్ కి తరలించటం కూడా కొంత ఉద్రిక్తతకు దారితీసింది. హాస్పిటల్లోనూ దీక్ష కొనసాగిస్తున్న వాంగ్చుక్ తో కూడా ఈ ఇద్దరు మంత్రులే దీక్ష విరమింపజేశారు. హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పింది కాక్రోచ్ జనతా పార్టీ. 25వ తేదీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటంతో ఆందోళనకు తెరపడింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను తమదిగా చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హంగామా చాలా వరకు అభాసుపాలే అయింది. ప్రధాని నివాసాన్ని మెరుపు ముట్టడి చేసి మరీ రాహుల్, ప్రియాంకలు చేసిన ఆందోళన అటు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి, ఇటు ఆప్ అధినేత కేజ్రీవాల్ నుంచి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కోవటం కాంగ్రెస్ పార్టీకి అవమానకరంగా పరిణమించింది కూడా. ఈ 5 రోజుల్లో జంతర్ మంతర్ నుంచి ప్రధాని నివాసం ముట్టడి వరకు జరిగిన సంఘటనలన్నీ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సవాళ్లను, ఉగ్రవాద మూకల కదలికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోన్న ఇంటెలిజెన్స్ విభాగంగాని రాగాని 20వ తేదీన ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోవటం ఆశ్చర్యమే. పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిందని తెలిసి కూడా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశముందని ఆలోచించలేకపోవటం సెక్యూరిటీ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. అసలు నీట్ పరీక్ష రద్దవగానే జరిగిన పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతోంది. అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఉన్న ఒక్కగానొక్క బిడ్డను చదివించిన తల్లిదండ్రులు పరీక్ష రద్దు కారణంగా బిడ్డ ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ తల్లిదండ్రుల మనోవ్యధ గురించి ఏ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? దురాశాపరులైన అవినీతి తిమింగలాలు విద్యార్థుల రక్త మాంసాలతో విందులు చేసుకుంటోంటే ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని వదిలేస్తోంటే ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి పరిస్థితే దాపురిస్తుంది. అనేక సందర్భాల్లో, అనేక రాష్ట్రాల్లో గ్రూప్ 1 లాంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అప్పుడెప్పుడూ ఇంత భారీ స్థాయిలో ఉద్యమాలు జరగలేదు. మరి ఈసారి మాత్రమే ఎందుకిలా జరిగింది అంటే అనేక కారణాలు. విద్యార్థుల సహనాన్ని ప్రభుత్వాలు పరీక్షించటం, తమ జీవితాలను ప్రభుత్వం గడ్డిపోచల్లా భావిస్తోందని విద్యార్థులు నమ్మటం, ఇప్పటి వరకు విద్యార్థుల ఆవేదనకు ఎవ్వరూ ఉద్యమ రూపాన్ని తీసుకురాకపోవటం ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. మే 16వ తేదీన సోషల్ మీడియా వేదికగా ఉద్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే నేతృత్వంలో నీట్ వైఫల్యాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగటం, ఆ యుద్ధంలో విద్యార్థులే సైనికులుగా మారటం జరిగింది. భారీ ఎత్తున పార్లమెంటు ముట్టడి, ఆ తర్వాత పోలీసు లాఠీచార్జ్ చేయటం, బాష్పవాయు ప్రయోగం, విద్యార్థులు తీవ్రంగా గాయపడటం చకచకా జరిగిపోయాయి. సోనం వాంగ్చుక్ తో కలిసి 20 రోజులు నిరాహార దీక్ష చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆక్రోశం ఉద్యమాన్ని తీవ్రతరం చేయటానికి దోహదం చేసింది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తోన్న ఉద్యమాన్ని తమదిగా చేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కష్టపడటం ఆశ్చర్యకరమేమీ కాదు.
కేరళతో కలుపుకుని 4 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయటంతో పాటు ప్రధాని హోంమంత్రి అమిత్ షాలిద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేయటం మాత్రం అపహాస్యం పాలు చేసింది. ఉద్యమాన్ని ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్ కూడా కాంగ్రెస్ చూపించిన అత్యుత్సాహాన్ని తూర్పారబట్టారు. మా ఉద్యమాన్ని హైజాక్ చేయటానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని విమర్శలు గుప్పించారు. రాజకీయ రంగు పులుముకున్న నీట్ ఉద్యమం చివరికి ఏ గమ్యం చేరుకుంటుందో చెప్పడం కష్టమే. లడాఖ్కి రాష్ట్ర హోదా కావాలని దీక్ష చేసిన పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఉన్నట్టుండి జంతర్ మంతర్లో ప్రత్యక్షం కావటం, కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవటం ఆశ్చర్యకరమే. వాంగ్చుక్ ఏ కారణంగా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతిచ్చారో తెలియదు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీ, ఢిల్లీలోని అమెరికా పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. అమెరికాకు ఈ సమాచారం ఎలా వచ్చిందనేది తెలుసుకోవాల్సి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమానికి ముగింపు జరిగింది. ఇది ఇంతటితో ఆగుతుందా తెలీదు. ఏదేమైనా పార్లమెంటు ముట్టడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది.